ఐదేళ్లకు అధికారంలోకి వచ్చినాక సీఎం చంద్రబాబు సారు ఒక్కసారి కూడా ఊకోకుండా పాలన మీద పడ్డాడు. ఎప్పుడు చూసినా పని 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 అనుకుంటా మస్తు బిజీ అయ్యిండు. సార్ చేస్తుండు, సర్కార్ ఆఫీసర్లతోని చేయిస్తుండు. కానీ ఇన్నొద్దులకు తీరుబాటు చేసుకొని గీ తీరుగా స్టెప్పులు వేసిండు సీఎం సారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలంటుంటారు. గంత పెద్ద సీఎం అయ్యుండి కూడా ఇగో ఇట్ట ఆదివాసీ అక్క చెల్లెళ్లతోని కలిసి అడుగుల అడిగేసిండు ఏపీ సీఎం బాబు సారు. ఇక సీఎం సారే వచ్చి స్టెప్పులు వేసేటాళ్లకు అక్క చెల్లెళ్లకు కూడా సంబరం ఆగలేదు కావచ్చు. అందుకనే ఇగో ఇట్ట సీఎం సార్లు నడుమిట్ల నిలబెట్టి అక్క చెల్లెళ్ళంతా చుట్టూ నిలబడి స్టెప్పులు వేసిర్రు. సారుతోని స్టెప్పులు వేపించిర్రు. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం అని అమరావతిలో పెట్టిన కార్యానికి పోయిన కాడ ఇగో ఇట్ట అక్క చెల్లెళ్లతోని కలిసి సీఎం సారు మస్తు సంబరంగా స్టెప్పులు వేసిండు. అంతేకాదు ఆదివాసీల గురించి మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక ఇదిట్టుంటే ఇటు తెలంగాణలో కూడా గట్టిగానే చేసిరు సంబరాలు. హైదరాబాద్ లో ఉన్న కొమరం భీము ఆదివాసీ భవనంలో మస్తు సంబరంగా నడిచినాయి. ఈ కార్యానికి మంత్రి సీతక్క కూడా వచ్చింది. ఆదివాసీల ఆరాధ్య దైవానికి దండలేసి దండాలు పెట్టుకుంది మంత్రి మేడం. అటెంక కొమరం భీము రామ్జీ గోండు బొమ్మలకు పూలు చల్లి పూల దండలేసింది. ఆదివాసీలతోని కలిసి కొమ్ము బూరలు ఊదింది. ఇక కార్యంలో ఆదివాసీ అక్కజెండ్ల ఆటలు పాటలు చిన్నగా లేవు. గిట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో మస్తు సంబరంగా అనుకో రాదు సంబరాలిగా.